వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సేవలో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. సముద్రంలో వేటకు విరామ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయంగా 1,29,178 మంది అకౌంట్లలో 20,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ముందుగా ఆయన గ్రామంలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నేటితో 100 ఏళ్లు నిండాయి. ఎన్నో పోరాటాల కారణంగా 1926 ఏప్రిల్ 26న తొలుత విజయవాడలో ఇది ఏర్పాటైంది. 1930లో దీన్ని విశాఖకు తరలించారు. 450 ఎకరాల్లో కొనసాగుతున్న వర్సిటీలో 59 దేశాలకు చెందిన 1000 మంది విద్యార్థులు సహా దాదాపు 20,000 మంది విద్యను అభ్యసిస్తున్నారు. సివి రామన్, సిఆర్ రావు, వెంకయ్య, చలమేశ్వర్, గ్రంథి మల్లికార్జునరావు తదితరులు ఇక్కడే చదివారు. కేవలం 2 నెలల కిందట పుట్టిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీఎం చంద్రబాబుకు ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని వైసీపీ ప్రశ్నించింది. ఆ కంపెనీకి సరైన ఆఫీస్ లేదు, చెప్పుకోదగ్గ సిబ్బంది లేరు, కనీసం ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా లేదు. గతంలో పెద్ద పనులు చేయలేదు. అలాంటి సంస్థకు విశాఖలో 3,000 కోట్ల విలువైన 60 ఎకరాలను ఎలా ఇస్తారు? అది కూడా ఎకరం కేవలం 99 పైసలకే అని వైసీపీ నిలదీసింది. పాకిస్తాన్ను దెబ్బ కొట్టేందుకు ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1971లో ప్రధాని ఇందిరాగాంధీ పాక్ను 2 ముక్కలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ దేశాన్ని 2 ముక్కలు చేయండి. పీఓకేను హిందుస్థాన్లో కలిపేయండి. 140 కోట్ల మంది భారతీయులు మీ వెంట ఉన్నారు అని తెలిపారు. ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రేవంత్ అలాగే ఓవైసీ పాల్గొన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట కొండల్లో భద్రతా బలగాల ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. మావోయిస్టుల అగ్ర నేతృత్వమంతా కర్రెగుట్టలోనే ఉందన్న వార్తల నేపథ్యంలో వేలాది బలగాలు కొండల్ని దిగ్బంధించాయి. ఈ ఆపరేషన్ను ఆపాలని మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కేంద్రం స్పందించలేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్, రాహుల్ ట్యాక్స్ వసూలవుతుందని, ఢిల్లీకి డబ్బులు సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు. 100% రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో 40,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ ఒక్క ఏడాదిలోనే 1,60,000 కోట్ల అప్పు చేశారని ధ్వజమెత్తారు. భారత్ పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అన్ని పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిన్న రాత్రి పాక్ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత్ లో యుద్ధం తప్పదన్న వేళ పాకిస్తాన్ కు షాక్ తగిలింది. నిన్న ఆ దేశంలోని క్వెటాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మార్కెట్ ఏరియాలో రోడ్డు పక్కన బాంబు పెట్టి రిమోట్ కంట్రోల్ తో పేల్చేశారు. ఆ దాడి వీడియోను బిఎల్ఏ విడుదల చేసింది. కాగా పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం బిఎల్ఏ పోరాడుతోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దుర్ఘటనకు పాక్ ను దోషిని చేస్తున్నారు. వారి నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి మనల్ని నిందిస్తున్నారు. అకారణంగా సింధు నదీ జలాలను నిలిపివేశారు. సింధు నది పాకిస్తాన్ కు చెందింది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఆ నదిలో నీళ్లు పారాలి, లేదంటే వారి నెత్తురు పారుతోంది అని సుక్కూర్ సభలో భుట్టో వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నేను ఆ 2 దేశాలకు స్నేహితుడినే. కశ్మీర్ సమస్య 1000 ఏళ్లుగా అలాగే ఉంది. ఆ 2 దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే, కానీ అవి ఎప్పుడు ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు. బోయపాటి సీను బాలకృష్ణ కాంబోలో రూపొందుతున్న అఖండ 2 షూటింగ్ త్వరలో జార్జియాలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం డైరెక్టర్ లొకేషన్లను పరిశీలిస్తున్నారు. జార్జియా షెడ్యూల్లో బాలయ్యతో పాటు ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ తన దృష్టిలో నార్మల్ యాక్టర్ అని, లెజెండ్ కాదని నటుడు మంచు విష్ణు హాట్ కామెంట్స్ చేశారు. అతను లెజెండ్ కావడానికి టైం పడుతుందన్నారు. ఇదే సమయంలో మోహన్ లాల్ లెజెండరీ యాక్టర్ అని, కాలం ఆయనకు ఆ హోదా తెచ్చిందన్నారు. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు ఆయన తప్పకుండా లెజెండ్ చేస్తాయని నమ్మకం తనకుందని విష్ణు చెప్పారు. వరుస ఓటములతో డీలా పడిన కేకేఆర్ ఇవాళ పంజాబ్ తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. కోల్కతాతో ఇటీవల జరిగిన మ్యాచ్లో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకొని పంజాబ్ పైచేయి సాధించింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని రహానే సేన, జోరు కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉన్నాయి.
కస్టమర్లకు ఎల్ఐసి శుభవార్త చెప్పింది. హౌసింగ్ లోన్ రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో గృహ రుణ రేటు ఈ నెల 28 నుంచి 8% వద్ద ప్రారంభమవుతోంది. కొత్తగా రుణం తీసుకున్నా లేక తీసుకోబోతున్న వారికి ఈ లబ్ధి చేకూరుతోందని సంస్థ వెల్లడించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటు 0.25% తగ్గించడంతో ఆ మేర కుదించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. పాక్ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరడం నిషేధించడంతో విమాన టికెట్ ధరలు 8 నుంచి 12% పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతం నుంచి యూరప్, నార్త్ అమెరికా మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లే విమానాలు ఇకపై అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించనున్నాయి. దీంతో అదనపు ఇంధన ఖర్చుల దృష్ట్యా ప్రయాణికులపై ధరల భారం పడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటల వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.